जय भूतले श्रीमते जयपताक स्वामी नमाचार्य पादाय निताय कृपप्रदायने गौरगदामदाय नगर ग्रामताड़ ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादि पाश्चात्य देशतारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद के जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. మనము ఇంతకు ముందు రోజు ప్రవచనంలో ఈ కృష్ణ మానవేద రాజ ఆయన గురించి చెప్పుకున్నాం కదా. మానవేద రాజ తాను భగవంతుని చూడాలని ఎంతో ఆశతోటి ఉన్నప్పుడు గొప్ప భక్తుడైన బిల్వమంగళ స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఒక అనుగ్రహంతో, ఆయన ఆశీర్వాదంతో తర్వాత గురువారప్పనకు దర్శనం జరుగుతుంది. శ్రీకృష్ణుని దర్శనం ఎంత దొరుకుతుంది. బకుళ వృక్షము కింద భగవంతుడు దొరుకుతాడని మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. భగవంతుని పట్టుకోవాలా అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అయితే భగవంతుడు అంటాడు, లేదు నన్ను తాకడానికి అంత లేదు, నాకు బిల్వమంగళ స్వామి చెప్పింది నీకు దర్శనం ఇవ్వడానికి మాత్రమే, నువ్వు నన్ను తాకడానికి లేదు. ఆయన అంటాడు, అయ్యో ఇంత ముద్దుగున్నావు, ఒక్కసారి నిన్ను పట్టుకుంటున్నాయా అంటే, పట్టుకోవడానికి లేదు, దూరంగా ఉండు, దర్శనం చేసుకో, అంతే అని చెప్తున్నాడు. ఆయన ఇంక తర్వాత నేను కావాలంటే బిల్వమంగళ స్వామి దగ్గర పోయి రిక్వెస్ట్ చెప్తానులే, నేను పట్టుకున్నాను తప్పేంటి క్షమించండి, అది నేను ఆడటంత లేదు, అది ముందే చెప్పాలా, ఇప్పుడు నన్ను తాకడానికి లేదు, దూరంగా ఉండని చెప్తాడు. ఆయన కానీ ఒక్కసారి స్వామిని చూసి పట్టుకోవాలా, ముద్దు పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఆయన పోయి అనుకున్నప్పుడు దేవుడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దేవుడు అదృశ్యమైపోతాడు. పరిగెత్తాడు. ఫస్ట్ ఇద్దరు పరిగెత్తినప్పుడు తాను దొరికినాడు కృష్ణుడు అని అనుకున్నాడు. అయితే కృష్ణుడు అనుకు చేతుకు దొరకలేదు. దర్శనం దొరికిందిలే, అదే గొప్ప భాగ్యం. భగవంతుని చూడడం అంటే అంత ఈజీ అయినది కాదు కదా. భగవంతుని పట్టుకున్నాడు అనుకున్నప్పుడు భగవంతుడు జారిపోయినాడు, దొరకలేదు. కానీ ఆ నమలి పింఛ మాత్రం దొరికింది. ఒకే ఒక కృష్ణుడి దాకా తలపైన ఉండే ఫెదర్, ఏదో ఆ కృష్ణ నమలిదే పికాక్ ఫెదర్ ఒకటే చిన్నది దొరికింది. దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకునేసి ఆ కొద్దిసేపు ముందు జరిగిన ఆనందము, భగవంతుడు ఎట్లా ఉన్నాడు తను ఊహించలేదు. అంత పెద్ద రాజు ఏమన్నా ఆయన ఒక రాజ్యంలో అటువంటిది ఒక సౌందర్య రాశిని ఆయన ఎప్పుడు చూడలే. ఎట్లున్నాడు అప్ప దేవుడు, ఇంత ఒక సౌందర్యమా, మన ఒక ఊహకు దొరకలేని ఒక అందం ఇది. తాను దీన్ని చూసి తాను ఏం చెయ్యాలా అని అర్థం కాకుండా ఉన్నాడు. ఏం చేయాలి నేను, ఎంత ఒక సౌందర్యం, అయ్యో ఇంత సుఖం భగవంతుని చూసినప్పుడు తనకు వచ్చిన ఆనందము అది తన లోపలే అక్కడికి ఎండ్ కాకూడదు. అరే దేవుడిని చూసినప్పుడు ఇంత ఆనందం వస్తుందిరా జీవాత్మ, ఎందుకు మనం కష్టపడాలా, ఎందుకు మనం బాధపడాలా, ఎందుకు మనం బాధపడుతున్నాము, మనం చేసిన కర్మం వల్ల బాధపడుతున్నాము. ఆ బాధపోవడానికి ఇంకేదో కర్మలు చేస్తాము. ఆ కర్మల వల్ల మళ్ళీ బంధించబడతాము. మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకుంటాము. ఆ జన్మం తీసుకున్న వల్ల మళ్ళీ కర్మం చేసుకుంటాము. మళ్ళీ కర్మం చేసుకున్న వల్ల మళ్ళీ పుట్టడం. అట్లా జీవి తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు వేరే వేరే జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఒక్కదాన్ని క్లియర్ చేయడానికి రావడము. వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నో జన్మలకు ప్రిపేర్ చేసుకోవడము. మళ్ళీ దాన్ని క్లియర్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నో జన్మలు. ఇట్లా ఏ జన్మ మృత్యు జర వ్యాధి ఈ చక్రం నుంచి బయటపడలేక జీవి వద్దాడుతుంటుంది. అయితే మానవేద రాజు అనుకున్నాడు, అరే ఇంత ఆనందం ఉంది దేవుడిని తలుచుకున్నప్పుడు, దేవుడు ఒక దర్శనం దొరికినప్పుడు. అయితే ఈ జీవాత్మ ఇంత కష్టపడుతుందంటే ఈ ఆనందం గురించి తెలియక కదా. ఇది 10 మందికి తెలవాలా, దీన్ని ఎట్లో ఒకటి మనము బయట పెట్టాలా, 10 మంది కృష్ణుడికి ఆకర్షితుడైపోవాలా, 10 మంది కృష్ణుడి గురించి తెలుసుకోవాలా, వాళ్ళు తెలుసుకోవాలా భగవంతుడు అంటే ఇట్లా ఉంటుందిరా, ఆయన ఒకసారి చూసినప్పుడు ఇంత ఆనందం వస్తుంది, ఆయన ఎట్టో ఒకటి మనము
చూడాలా, ఆయన దర్శనం చేసుకోవాలా, ఇది మన జీవిత గమ్యంగా ఉండాలా, వేరే ఏది ఉండకూడదు. అట్లా దానికి కావలసిందైతే అటువంటి కర్మం చేయాలి. ఆయనకు దేవుడు దొరికినాడని చెప్పేసి ఆయన ఇంక నేను అడవికి వెళ్తాను, ఇంక లేకుండా హిమాలయాకి వెళ్తాను అని చెప్పి వెళ్ళలేదు. తనకు దొరికిన ఆ సుఖము, ఆ ఆనందము ఇంకొకళ్ళకి ఎట్లా ఇచ్చారు, ఇంకొకళ్ళకి కృష్ణుని ఎట్లా ఒకటి ఇవ్వాల. ఆ భగవంతుని యొక్క ప్రీతి కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం మనం చేసే కర్మాలు మనని ఏ రకమైన బంధనను కూడా క్రియేట్ చేయరు. అది మనము ఆయన కోసం చేసిన కర్మలు, ఆయన ఒక అనుగ్రహం కోసం, ఆయన ఆశీర్వాదాన్ని కోసం చేసిన ఏ పనులు కూడా మనని ఈ లోకంలో బంధించవు. ఆయనకు నచ్చలేని పనులు మనం చేసినప్పుడు, ఆయనకి ఏదైనా ఇష్టం లేదా, ఏం చేస్తే మనము మళ్ళీ ఇరికిపోతాం ఈ ప్రపంచంలో, అటువంటి పనులు అంతా మనకు దేవుడిచ్చిన కొద్ది స్వతంత్రాన్ని దాన్ని తప్పుడు దారిలో వాడినప్పుడు, దాన్ని ఒక వివేచన శక్తి లేకుండా మన ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన ఒక అల్ప స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసే వల్ల, తప్పుడు దాన్ని పోయే వల్ల పోవడం అనేది భగవంతుడికి ఇష్టం ఉండదు. అటువంటి పని చేసినప్పుడు మనము ఇక్కడ ఇరికిపోతాం. ఎప్పుడైతే ఆయన ప్రీతి కోసం భగవద్గీతలు చెప్తాడు కదా, యజ్ఞాత్ కర్మణేనత్ర లోకోయం కర్మ బంధన. భగవంతుడి కోసం కాకుండా నీవు ఏమైనా చేస్తే అప్పుడు నీవు బంధించబడతావు. నీవు ఆయన ప్రీతి కోసం నీవేమైనా చేసినప్పుడు నీవు తప్పించుకుంటావు ఈ ప్రపంచం నుంచి. ఎన్నో జన్మల నుంచి, యాక్చువల్లీ మనం ఒక జన్మం తీసుకున్నామంటే మనకు నెక్స్ట్ బర్త్ లేదని కాదు. ఈ జన్మలు మనం ఎన్ని కష్టాల బాధలు అనుభవించగలుగుతామా, అంత ఈ బాడీ ఎంత తట్టుకోగలుగుతుందో దానికి ఇక్కడ పెట్టింటారు. ఇది లేదు అట్లా అని చెప్పేసి ఇది లాస్ట్ అని కాదు. ఏది మనము భక్తి చేయలేకపోతే అప్పటికే మనం ప్రీవియస్ బర్త్దే అప్పుడే మనకి ఇంకెన్నో జన్మలకు రెడీ అయి ఉంటుంది. అయితే జీవాత్మ భగవంతుని యొక్క స్మరణ చేసుకొని కృష్ణుని యొక్క ప్రేమని పొంది నెక్స్ట్ మళ్ళీకి ఏదైతే రెడీ అయిందో కర్మము, మళ్ళీకి ఏదైతే శరీరం తీసుకోవాలని భగవంతుడు ప్లాన్ ఉందో ఈ ప్రకృతిది, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని తప్పించుకోవాలంటే తప్పకుండా కృష్ణ భక్తుడు అహే తీరాలా. అట్లా మానవేద అనుకున్నాడు, ఈ జీవాత్మ దేవుడిని చూసినప్పుడు వచ్చిన ఆనందం ఇంత ఉంటే ఇంత మనం కష్టపడుతున్నామంటే దీనికి ముఖ్య కారణము భగవంతుని యొక్క గురించి తెలియక కదా జీవులకు. ఒకవేళ ఆయన గురించి తెలిస్తే వీళ్ళకి ఎట్లా ఒక భగవంతు గురించి ఈజీగా తెలపాల. వీళ్ళు ఏదో పనులు ఉంటారు, వీళ్ళు రారు అంత ఈజీగా. వీళ్ళని మనము దేవుడి దగ్గర తీసుకొని రావచ్చు, వీళ్ళకి నచ్చేలాగా మనం దేవుడి దగ్గర ఎట్లా మనము తీసుకొని రావచ్చు. వీళ్ళకి ఇష్టం ఉండాలా. భగవత్ సేవ దండిగా ఉంటాయి, అది పొద్దున కొత్త వాళ్ళకి చెప్పేసి 3:30కి లేయాలబ్బా, నీవు 4:30కి ఆరతి ఉంటుంది రావాలా, తర్వాత జపం చేయాలా, తర్వాత మందిరం శుభ్రం చేయాలా, తర్వాత నీకు మళ్ళీ ఆరతిలు ఉంటాయి, ఉండాలి, తర్వాత భాగవత ప్రవచనం ఉంటుంది, కూర్చోవాలా, తర్వాత ప్రసాదం పెడతారు, తర్వాత మళ్ళీ సేవ ఇస్తారు. అట్లంతా ఒకేసారి చెప్తే దానికి హెవీ అనిపిస్తుంది, అయ్యో ఇది మనలో కుదరదు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ వాళ్ళకి కృష్ణుడి గురించి కొద్దిగా తెలవాలా, వాళ్ళకి ఏదో విధంగా తాను చూసిన అనుభవాల్ని 10 మందికి పంచాలని ఆయన ఏం చేస్తాడంటే, అతనికి దొరికింది భగవంతుడితోనే ఒక వస్తువు దొరికింది, కృష్ణుడు ఒక నవల పెంచుకుడు దొరికింది చేతకు, దాన్ని తీసుకుని వచ్చేసి తన గురు దగ్గర బిల్వమంగళ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకునేసి ఆయన ఎట్లో ఒకటే కృష్ణుని గురించి ప్రచారం చేయాలని అనుకున్నాడు. అప్పటికి ఆయనకు ఒక థాట్స్ వచ్చింది. ఈ భాగవతంతో భాగవతం చదివినాడు, తర్వాత హరివంశం చదివినాడు, జయదేవ గోస్వామిది గీతా గోవిందం కూడా దాంట్లో అంతా ఏముందా దాన్ని అంతా అట్లే ఒక కలెక్ట్ చేసుకునేసి మెయిన్లీ భాగవతంలో ఉండే ఆ సబ్జెక్ట్ని అట్లే తీసుకునేసి దాని యొక్క డ్రామా లాగా చేస్తాము. మీరు చూసిండారు, మనకు ఒక కేరళలో ఇప్పుడు కూడా కథకళి అని ఉంటుంది, కర్ణాటకలో యక్షగానం అని ఉంటుంది. అట్లా వేరే విధమైన ఒక యాక్టింగ్, దాన్ని ఒక డ్రామా లాగా చేయాలని చెప్పేసి ఆ కాలంలో అంతే అదే కదా ఉండేదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ భగవంతుని తాను
స్టార్టింగ్ నుంచి. అంటే ఆ భగవంతుడు ఆ దేవికి ఇది ఒక అష్టమ గర్భం నుంచి వచ్చినాడు కాబట్టి ఆ దాంట్లో ఉండే ఒక దాన్ని అన్ని సబ్జెక్టులు 8 లాగా ఉంటాయి. అంటే దానికి ఒక దీపం కానీ, దాంట్లో దానికి ఇచ్చిన టైమింగ్స్ కానీ, దానికి ఉండే వాళ్ళకి దొరికే దక్షిణ కానీ, అట్లా ప్రతి ఒక్కది అది 8 నుంచి డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఆయన ఒక భగవంతుని యొక్క లీలల్ని 8 విభాగంగా చేస్తాడనమాట. తను 8గా డివైడ్ చేస్తాడు. అట్లా దాన్ని ఒక పాటలాగా రాస్తాడు ఫస్ట్. అదే కృష్ణగీతి అంటారు దాన్ని. సాంస్క్రిట్లో ఉంటుంది. పాటలాగా రాసించి దాన్ని ఆ సంస్కృత పాటని ఫస్ట్ భగవంతుని యొక్క అవతారం తీసుకుంటాడు. ఆ దాన్ని ఎట్లా చూపించాలా అని ఆ దానికి తగ్గటి పాటలు. తర్వాత సెకండ్ వచ్చి కాళీయమర్దనం భగవంతుడు ఎట్లా చేసినాడు అని చెప్పేసి. తర్వాత రాసక్రీడ, 3వ రోజు రాసక్రీడ, 4వ రోజు కంసవత, 5ది వచ్చి స్వయంవరము, 6ది వచ్చి బాణయుద్ధం, తర్వాత 7ది వచ్చి ద్వివిధ వధ, 8ది వచ్చి స్వర్గారోహణం. అట్లా ప్రతిరోజు దీన్ని ఎందుకు గురువార కృష్ణుడికి ఆల్రెడీ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ అంటే కొద్దిగా ఇష్టం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం ఆయనకు. అప్పుడు ఆయనకి మీరు చూడొచ్చు, గురువారులు ఎప్పుడు చూసినా ఆ స్టేజ్ ఈ స్టేజ్లో అంతా చూస్తే ఎప్పుడు పాటలు డ్యాన్సులు పోతూ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఆ రంగ ప్రవేశం వచ్చి అక్కడే అవుతుంది. ఆ స్టేజ్లో వాళ్ళు ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు దేవుడికి అక్కడే చూపిస్తారనమాట. అట్లా అది దేవుడికి అది కృష్ణార్పణ మనోభావంలో వాళ్ళు అక్కడ చేస్తారు భగవంతుడి కోసం. అట్లా ఈయన 8గా డివైడ్ చేసి ఒక ట్యూస్డే ఒకటే ఉండదు. ట్యూస్డే వాళ్ళకి ఈ ప్రోగ్రాం జరగదు. మళ్ళీ కర్కాటక మాసంలో ఒక నెల ఏమో జరగదు. మళ్ళీ ఎప్పుడు ప్రతిరోజు కృష్ణుడికి ఇదే పని. అక్కడ తను అన్ని అయిన తర్వాత ప్రోగ్రామ్ టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రాంలో పర్టికులర్గా అక్కడ చూసే అలవాటు ఉంది ఆయనకి. కృష్ణుడికి ఈ నచ్చుతుంది ఆయనకి. చిన్నపిల్లడు కదా, దానికి నచ్చుతుంది. చిన్నపిల్లడు లాగానే ఉంటాడు అక్కడ. తన భావం అంతా చిన్నపిల్లడు లాగానే ఉంటుంది. అట్లా కృష్ణుడు ఈ 8 కృష్ణుడు యొక్క లీలల్ని 8గా డివైడ్ చేసి దాన్ని పబ్లిక్కి చూపించాలి. ఆయనకు ఒక డిజైర్, దానికి ఒక తనకు ఏదైతే ఆ దర్శనం దొరికింది కదా, ఆ బకుళ చెట్టు, ఆ బకుళ చెట్టు నుంచి దానిలో ఒక ఎండిపోయిన ఇప్పుడు ఆ చెట్టు అక్కడ కనపడదు, ఒక ఎండిపోయిన ఒక కొమ్మలతోటి ఒక మంచి విగ్రహం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు ఒక విగ్రహం చేస్తుంటాడు. తర్వాత దాంట్లో చాలా ఐటమ్స్ వచ్చేసి వీళ్ళు వాడడానికి, ఈ యాక్టర్స్ వాడడానికి కోసము, డ్రామాలు ఏదైతే పాల్గొంటారా వాళ్ళకి కావాల్సిన మీరు కృష్ణనాటం ఉంది యూట్యూబ్లో అంతా కొడుతూ వస్తుంది. దానికి కావలసిన ఒక ఐటమ్స్ అంతా ఆ వుడ్ నుంచే తయారు చేసినారు అప్పుడు. తర్వాత ఆ చెట్టు నుంచి ఏ చెట్టు కింద భగవంతుడు దర్శనం ఇచ్చాడు ఆ చెట్టుదే వస్తువుల్ని వాడి దాన్ని ఒక మంచి ముకుటం తయారు చేస్తారు. కిరీటం తయారు చేసి ఆ కిరీటాల్లో తనకు దొరికిన ఆ నమలు పింఛ ఉంది కదా, ఆ కిరీటంలో ఎన్నో నమలు పింఛ ఉంటుంది. దాంట్లో ఆ ఒక్క పికాక్ ఫెదర్ వచ్చేసి ఏదైతే ఒక నమలు పింఛ ఆ కృష్ణుడు ఆ రోజు పట్టుకున్నప్పుడు దొరికిన పికాక్ ఫెదరే దాంట్లో ఆడతారు అన్నమాట. అది ఆ కిరీటంది స్పెషాలిటీ. అంతేకాకుండా అది చాలా స్పెషల్గా తయారు చేస్తారు. దాని అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చిన్న పిల్లడికి కూడా సెట్ అవుతుంది. అది పెద్ద వాళ్ళ 10 సంవత్సరాల పిల్లడు అయితే దాన్ని తలపైన వేసుకుని అది సెట్ అయ్యేలాగా ఉంటుంది. 50 సంవత్సరాల వాళ్ళు పెట్టుకున్నా కానీ అది తలకు సెట్ అయ్యేలాగా ఉంటుంది. ఆ విధంగా దాన్ని సెట్ చేసి ఉంటాడు ఆ కాలంలో మానవేద రాజా. అట్లా ఈ భగవంతుడికి ఈ విధంగా దాన్ని చూపించడం కృష్ణనాటం. భగవంతుడికి తన లీల 10 మంది చూసినప్పుడు ఓ కృష్ణుడు ఇట్లాంటి దివ్య లీలలతో చేసినాడంటే కొద్దిగా వాళ్ళకి ఆకర్షణ వస్తుంది. కృష్ణ లీలలు వినడానికి చూడడానికి అంత ఆకర్షణ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ లోపల మార్పు అనేది వస్తుంది. అట్లా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంది. ఎవరైతే యాక్టర్స్ ఉంటారో దానికి ఆ డ్రామాలు పాల్గొంటారా అంటే ఆ వేషం వేసుకుంటారా వాళ్ళకి చిన్నపిల్లలకి 8 సంవత్సరాలు తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం గురువారప్పనికి ఇంకా వాళ్ళు సెలెక్ట్ అయ్యి సక్సెస్గా అయినారంటే ఇంక వాళ్ళు వేరే పని అంత ఇవ్వదు. డైలీ గురువారప్పక డ్రామాలు యాక్ట్ చేసిందే. అట్లా ఈ కథకళి ఈ కృష్ణనాటం చూడడానికి కథకళి అంటారు ఆ విధంగానే ఉంటాయి.
ఈ కృష్ణనాటం ఈ విధంగా టెంపుల్లో ఇంట్రడ్యూస్ అయిపోతాయి. ఇంకా అది గురువాయూరప్పనికి మాత్రమే ఉంటుంది, అది వేరే ఎక్కడ ఉండదు. ఈ క్యాలికెట్ రాజు, మానవేద రాజు, క్యాలికెట్కి సంబంధించిన వాడు. ఆయన ఏం చేశాడు, అది గురువాయూరప్పనికి ఈ విధంగా గురువాయూరప్పని ఒక లీలల్ని ప్రచారం చేస్తాము, కృష్ణ లీలల్ని ఈ విధంగా 10 మందికి తెలవాలా, కృష్ణుడు ఒక భక్తి రావాలి ప్రతి ఒక్కరికి. లీలలు చెప్తా ఉంటే, ఆయన ఒక గొప్పతనం చెప్తా ఉంటే అప్పుడు కృష్ణుడి పైన ప్రేమ వస్తుంది, ఆయన పైన నమ్మకం రావాలి. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే వినాలి కదా, ఆయన గురించి కొద్దిగా మనం వినాల్సి వస్తుంది. ఆయన గురించి ఏం తెలియక మనం డైరెక్ట్ ప్రేమ రాదు. అది భౌతికమైన ప్రేమ వస్తుంది. ఎక్కడైనా అందం ఉంటే చాలా బాగుంది అని చెప్పేసి దానిపైన సడన్లీ ప్రేమ వస్తుంది. కానీ భగవద్భక్తిలో మనకు ఆ ప్రేమ రావాలంటే భగవంతు గురించి కొద్దిగా వినాల్సి వస్తుంది. భగవంతు గురించి వింటేనే మనకు ఆ భగవంతు పట్ల ఆకర్షణ అనేది కలుగుతుంది. అట్లా మానవేద రాజా ఈ విధంగా ఏదో ప్రచారం చేయాలనుకున్నాడు. ఈ విధంగా గురువాయూర్ టెంపుల్లో ప్రచారం అవుతుంది. ఆయనకు ఒక ఆపోజిట్గా అంటే అంతకుముందు ఒక కొచ్చిన్ రాజా ఉన్నాడు. వేరే వేరే రాజ్యంలో వాళ్ళకొకరికొకరు పడకుండా ఉంటుంది కదా. అట్లా ఆయనకి ఈ రాజు పట్ల అంత ఇది లేదు, ప్రేమ లేదు ఈ క్యాలికెట్ కింగ్ పైన. ఈ క్యాలికెట్ కింగ్ని ఏదో ఒక ఆయన డౌన్ చేయడమో లేకుండా వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. కానీ వాళ్ళు కొద్దిగా పవర్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేక మళ్ళీ కొద్దిగా వాళ్ళతోటి అడ్జస్ట్ అయినట్లు మళ్ళీ కొద్దిగా వాళ్ళతోటి దోస్తు అని చెప్పేసి తిరగడం. కానీ లోపల వాళ్ళపైన అసూయంతో ఉండింది ఇంకా. అట్లా ఈ కొచ్చిన్ రాజు దీన్ని ఎట్లా ఒకటే అది ఈ సామవేద మానవేద సాముద్రిపాడు ఏదైతే రచించినాడు ఈ కృష్ణ గీతి, దాన్ని యాక్ట్ చేసేదాన్ని కృష్ణనాటం అంటారు. అట్లా దీన్ని హిట్ ఒకటే మన రాజ్యంలో చేపించాల. ఎందుకంటే అది ఓన్లీ గురువాయూర్ కృష్ణుడి కోసం ఉండేది. ఆయన తనకు పవర్ ఉంది, అది అట్లా ఏం లేదు, ఎక్కడన్నా కూడా జరగచ్చు అట్లా. ఇప్పుడు అది కొన్ని సౌత్లో చాలా చోట అవుతూ ఉంటుంది, కేరళలో. కానీ ఆ కాలంలో అది ఓన్లీ కృష్ణుడికి. అంటే వీళ్ళు కృష్ణుడి కోసం అక్కడ గురువారులు ఎవరెవరు చేస్తారా, వాళ్ళు ఎక్కడ బయటకు చేయరు. అదే కృష్ణుడి కోసమే చేస్తారు, అక్కడే చేస్తారు, టెంపుల్ చేస్తారు. కానీ బయట దాన్ని కాపీ చేసుకునేసి చేస్తున్నారు. అట్లా ఆ కాలంలో అనుమతికి లేదు వేరే చోట. కానీ ఈ రాజు తనకు పవర్ ఉంది, ఆ రాజు నా ఫ్రెండే, ఏమైనా చేయొచ్చు, ఈ విధంగా కొద్దిగా దాన్ని ఏదో ఇది చేయాలని చెప్పేసి డౌన్ చేయాలని చెప్పేసి ఎగతల్లాగా కూడా చేసుకోవచ్చు. చూస్తాం ఏదో ఒకటి దానిలో పుల్ల పెట్టడానికి అవుతుందా మనం ఆలోచిస్తామని చెప్పేసి మా ఊర్లో చేయాలని చెప్పేసి ఈ రాజు దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ క్యాలికెట్ రాజు దగ్గర. అయితే క్యాలికెట్ రాజు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అదే ఓన్లీ గురువాయూర్ కృష్ణుడి కోసం ఉండేది, అది వేరే ఎక్కడ మేము చేసేది లేదు, అది ఆయన పర్మిషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళ పరంపర నుంచి వచ్చే సొత్తు కాబట్టి, దేవుడికి ఒక ఆఫరింగ్స్ కాబట్టి అది మా పర్మిషన్ కావాలని వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, దాన్ని కాపీ రిజల్ట్ పెట్టినట్లు. అట్లా లేదు మా ఊళ్ళు కూడా చేయాలా, మా ఊళ్ళు కూడా కృష్ణ భక్తి కృష్ణుడి గురించి తెలియాలి కదా, మా ఊళ్ళు కూడా చేయాలని చెప్తారు. అయితే వాళ్ళు అట్లంతా లేదప్ప అది మా ఊర్లో చేయాలని చెప్పి మా గురువాయూరప్పని కోసం ఉండేదంటే సరే ఈయన చాలా ఫోర్స్ చేస్తున్నాడు, అట్లా మా ఊర్లో చేయాలని ఇది చేసినారు. మామూలుగా అది ఒక ముక్కుపొడిలాగా ప్రే చేసి ఉంటారు. మీ పిల్లలు లేని వాళ్ళు మా పిల్లలు పుడితే ఆ జన్మ అవతరణ లీల, ఆ లీల మేము భగవంతుడిగో అంటే పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళి 3,000 కట్టేస్తారు, వాళ్ళకి డేట్ చెప్తారు, మళ్ళీ ఆ డేట్కి వచ్చేసి ఆ డ్రామాని చూడాలన్నమాట. అట్లా రూల్స్ దానిదే. తర్వాత ఈ విషబాధలు కొన్ని ఊర్లతో ఎప్పుడు చూస్తే అక్కడ పాములంతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాముల బాధలు మాకు రాకుండా ఉండడానికని వాళ్ళు ప్రే చేస్తారు అన్నమాట. ప్రే చేసి దానికి డబ్బులు కట్టేసి దాన్ని చూస్తారు కాళీయమర్దన. తర్వాత ఈ అమ్మాయిలంతా మంచిగా ఉండాలని చెప్పేసి దానికి మంచి మ్యారేజ్ లైఫ్ అంతా ఉండాలని చెప్పేసి రాసలీలకు డబ్బులు కడతారు. తర్వాత ఈ కన్నికలు మంచిగా ఉండాలని చెప్పేసి, చిన్న అమ్మాయిలు బాగుండాలని చెప్పేసి, తర్వాత ఈ శత్రుబాధ అంతా ఎక్కువ ఉండేవాళ్ళు కంసవధ దానికి డబ్బులు కడతారు. తర్వాత ఈ స్వయంవరం మ్యారేజ్ దాంపత్యంలో ఏ ఒక్క ఇబ్బంది రాకూడదని చెప్పేసి దానికి కొంతమంది డబ్బులు కడతారు. తర్వాత అక్కడ కొద్దిగా శంకరాచార్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది, శివుడి పట్ల కూడా ప్రేమం కలిగి ఉంటారు. అట్లా శివుడితో విష్ణుడితో ఇద్దరు ప్రేమం పొందాలని చెప్పేసి ఇద్దరితో అనుగ్రహం కావాలని చెప్పేసి బాణ యుద్ధం అని ఉంటుంది, అట్లా దానికి డబ్బులు కడతారు. వివిధ వధం అని ఉంటుంది, అది కృషికి దేనికంత
డెవలప్మెంట్స్ కోసం దానికి ప్రే చేస్తారు. తర్వాత స్వర్గారోహణం, అన్నీ ఏం వద్దు మనకు భగవంతు దగ్గర పోవాలని చెప్పేసి ఆశతోటి కొంచెంమంది దానికి అట్లా డబ్బులు కట్టేసి ఇప్పుడున్న పరిస్థితి అంటే అది ఉంటుంది. అని ఆ కాలంలో అట్లంతా ఏం లేదు. ఇప్పుడైతే అది పబ్లిక్ని కంట్రోల్ చేయలేక దానికి 3,000 రూపాయలు టికెట్ పెట్టుకునేసి దానికి డబ్బులు కడితేనే మనం చూడడానికి దొరుకుతుంది. లేకుండా అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు మామూలు అక్కడ ఫ్రీగా డాన్స్ చేసేవాళ్ళు, భగవంతుల కోసం పాడేవాళ్ళు, వాళ్ళకే ఒక స్టేజ్ సరిపోక అంతమంది ప్రతిరోజు ఉన్నారు కాబట్టి 2 స్టేజ్లు ప్రోగ్రామ్ జరుగుతుంది ఇప్పుడు. అయితే ఆ కాలంలో ఏదో జస్ట్ డైలీ పబ్లిక్ చూడడానికి కోసం పెట్టుకున్న ప్రోగ్రామ్ అనమాట. అట్లా ఈ రాజు ఏం చేస్తాడో మా ఊర్లో కంసవద జరగాల అంటే దీంట్లో ప్రతి ఒక్కటి 8 రకాల ఒక ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్కటే ఆ 8 మంది కానీ, లేకుండా 8 నుంచి చేసిన గళిగ కానీ, తర్వాత దీపం కానీ, ప్రతి ఒక్క దానికి యూజ్ చేసే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ అన్నీ 8 అట్లనే ఉంటుంది దీంట్లో. అట్లా ఆయన ఏం చేస్తాడంటే మా ఊర్లో కృష్ణనాటం అంటే దీనికి ప్రోగ్రామ్గా ఈవినింగ్ వాళ్ళు దాన్ని ఇది చేస్తారు. ఈరోజు నైట్ ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి పబ్లిష్ చేస్తారు. తర్వాత దీపం వెలిగించి ప్రారంభిస్తారు. ఏదో వాళ్ళ రిచువల్స్ ఉన్నాయి దాంట్లో చాలా. అయితే ఈ రాజు అక్కడ పిలిచినాడు కదా, కొచ్చిన్ రాజు, ఆయన దానికి ప్లాన్ చేసినాడు కొద్దిగా దానిలో పుల్ల పెట్టినాడు అనమాట. అక్కడ పిలిపించి మా ఊర్లో కంసవధం చూపించాలా అని చెప్పేసి, కంసవధం చూపించాలా ఏమంటే ఈ కృష్ణుడిలాగా యాక్ట్ చేసే పిల్లడు ఉన్నాడు కదా, గురువారప్పనికి రెగ్యులర్ సర్వీస్లో ఉండేవాడు. తాను ఆ రాజు వచ్చి తాను కంసుడు లాగా అనుకొని మధ్యలో దూరేసి లేకుండా కంసుడితో సైడ్ పర్సన్ అని చెప్పేసి ఈ పిల్లడిని కొట్టాలా చంపాలా అట్లేమో ప్లాన్ చేసుకున్నాడు. కొంచెం ఆయన ఆ దురుద్దేశం ఉండింది దాంట్లో ఒకటే, చెడు అభిప్రాయాలు పెట్టుకున్నాడు ఆ ప్రోగ్రాంలో. అయితే కంసమర్దనలో కంసవధలు ఫస్ట్ దాని ఒక స్టేజ్ ఏమంటే ఫస్ట్ వాళ్ళు ఇది చూపించాలా కువలయపేట ఏనుగుని ఇది చేయడం, సంహారం చేయడం. అట్లా అప్పుడు మనం డ్రామాలు అయితే ఎవరు ఒకరు ఏనుగులాగా ఒకడు వేషం వేసుకుని వస్తాడు, వాడిని తలగైతే ఇట్లా చేస్తారు, ఏదో గొడవ ఆయన చనిపోయినాడు అట్లా పడిపోయినాడు అట్లా చూపిస్తారు. కానీ రాజు తాను ఒక ప్లాన్ చేసి ఏం చేస్తాడంటే ఒక నిజమైన ఏనుగుని, అది మదం ఎక్కిన ఏనుగుని ఒకటే అక్కడ పెట్టుకుంటాడు. అది పిచ్చెక్కి ఉంది ఏనుగు, ఆ ఏనుగుని అక్కడ పెట్టుకున్నాడు ఎంట్రన్స్లే. అయితే ఈ కృష్ణుడు ఒక వేషం వేసుకునే పిల్లడు ఉన్నాడు కదా ఆ డ్రామంలో ఆ కృష్ణుని వేషం వేసే పిల్లడుకు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చి నీకు ఈ కువలయపీడ ఏనుగుదొక అహంకారాన్ని ఇది తీయాలని చెప్పేసి అట్లా చిన్నపిల్లడు పాప ఆ రోజు అక్కడ ఆ టైంలో యాక్ట్ చేసేయడానికి వచ్చిన ఆయన కృష్ణుడు లాగా ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఎనర్జీ వచ్చిందో, పబ్లిక్ అంతా గ్యాదర్ అయినారు, పెద్ద ప్రోగ్రామ్ లాగా చేసినాడు ఈయన. అంటే వాడిని డౌన్ చేయడానికి అవుతుందని ఈయన అనుకున్నాడు. వాళ్ళని మొత్తం ఈ ప్రోగ్రామ్ని ఎగతాళ చేసి దాన్ని డౌన్ చేయాలని చెప్పేసి అది కృష్ణుడి గురించి ఉండేది. ఎవరు ఏం చేయదు, ఆయన ఒక అనుగ్రహంతో అది జరిగే ప్రోగ్రామ్, అదే ఎవరు ఏం చేయడానికి కుదరట్లే. అయితే ఈయన అది కృష్ణాటం చాలా ఫేమస్ అవుతుంది గురువాయూర్లో. అది ఒక తనకు నచ్చలేని ఒక రాజు రాసింది. అట్లంతా ఈయనకు దాంట్లో చెడు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ నీవు ఆ కృష్ణ వేషం వేస్తున్న అబ్బాయికి అన్నాడు, నీవు ఫస్ట్ ఆ ఏనుగుతోటి పోరాడాలని చెప్పేసి. ఆయనకు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ చిన్న పిల్లడికి శక్తి అర్థం కాలే. ఆయన పోయినాడు అంత పెద్ద పిచ్చి ఏనుగు, అది దాన్ని పట్టుకొని లాగి పబ్లిక్ పట్టుకొని వచ్చినాడు. పట్టుకొని వచ్చేసి రెండు దంతాన్ని అట్లే పెరిగినాడు ఈజీగా. పెరిగేసి మంచిగా ఏదో పుల్ల పట్టుకున్నట్లు, తామర పట్టుకున్నట్లు 2 చేతులు ఆ సైడ్ ఈ సైడ్ పెట్టుకున్నాడు. దంతాన్ని తీసుకుని వచ్చేసి రాజుకు అర్థం కాలే, ఇంకేం చేస్తాడు ఇంకదే ఎక్కడ మామ ఎక్కడని చూస్తున్నాడు చిన్నపిల్లడు, ఎక్కడ ఆ కంసుడు ఎక్కడ అని చెప్పేసి ఆ కంసుడు ఎక్కడని చెప్పేసి వాళ్ళతోటి డ్రామాలో యాక్ట్ చేసి ఆ పిల్లోడిని చూడకుండా అక్కడ డ్రామాని కోసం ఒక పిల్లడు ఉంటారు కంసుడు లాగా నటించేవాడు, వాడిని చూడట్లే ఈయన చూస్తున్నాడు. ఏదైతే ఈ పుల్ల పెట్టిన రాజు ఉన్నాడు కదా, ఆ రాజును చూస్తున్నాడు. ఎక్కడ ఆ కంసుడు ఎక్కడ అని చెప్పేసి రా నాతోటి నీకు అంత కొవ్వు ఉంటే నా దగ్గర చూపించు నీ పరాక్రమం ఏమని చెప్పేసి ఎగిరిపోయినాడు. డ్రామా చేయాల్సిన చోట్ల వేరే,
రాజు దూరం నుంచి చూస్తున్నాడు. ఆయన దూరం నుంచి చూస్తున్నాడు. అక్కడికి పరిగెత్తిపోయినాడు ఈ కృష్ణుడిలాగా నటించి ఈ చిన్న పిల్లోడు. పరిగెత్తుకుని పోయి ఆయన పట్టుకుంటామని చెప్పేసి దగ్గర పోయినాడు. ఆ సైనికులకు అని తెలిసిపోయింది, మా రాజుని చంపేలాగున్నాడు ఈ చిన్న పిల్లోడు అని చెప్పేసి మొత్తం గ్రూప్ మొత్తం ఆయనకు అట్లే కవర్ చేసుకుంటారు. ఆయన రాజుని మొత్తం కప్పేస్తారు. అయ్యో మా రాజుని చంపొద్దు, మా రాజుని చంపొద్దు, అందరూ అరుస్తున్నారు. రాజుని చంపేస్తాడు ఈ కృష్ణుడు, రాజుని చంపేస్తాడు ఇప్పుడు, చూడండి చూడండి అని చెప్పి అంత ఫుల్గా ఆయన్ని కప్పేసినట్టు అంతమందిని కలిపి ఆ మధ్యలో ఉండే రాజుని కూడా కలిపి అట్లే ఆ గుంపుని అట్లా టోటల్గా అట్లా ఎత్తేస్తాడు. అందరిని కలిపి ఒక్కొక్కరిని ఇసిరి పడేస్తున్నాడు ఇంత చిన్న పిల్లోడు. వాళ్ళంతా దష్టపుష్టంగా ఉన్నారు, వాళ్ళు క్యార్ చేయకుండా ఒక్కొక్కరిని వాళ్ళంతా ఒళ్ళు బాగా పెంచుకుని ఉన్నారు. వాళ్ళంతా నథింగ్ లాగా ఉంది ఈ చిన్న పిల్లోడికి. ఇసిరేస్తున్నాడు, ఇష్టం అట్లయితే ఇసిరేస్తున్నాడు చిన్నపిల్లడు. రారా అని చెప్పేసి, కంస రా, నీ చేసిన అన్యాయం చాలా ఎక్కువైపోయింది, రా అని చెప్పి లాక్కుండా వస్తుంటే ఇంకో వాళ్ళ డ్రామాలో ఉండే ఒక్క అబ్బాయికి తెలుసు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికని చెప్పి. ఈ పిల్లోడు పాప పరిస్థితి అని తెలిసి ఈ పిల్లోడు నిజంగా అంత పవర్ఫుల్ కాదు, కానీ ఇది ఈ ఎనర్జీ ఎక్కడ ఉంది నేను చెప్పి ఆయన ఆ దాంట్లో యాక్ట్ చేసి వేరొక పిల్లోడు తెలిసి ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ ముకుటం ఉంది కదా, ఆ కిరీటం అట్లే తీసేసి ఎందుకంటే కృష్ణుడితో నమల్పించే దాంట్లో ఉన్న ఇది ఆ ఒక పికాక్ ఫెదర్ చేసే పనీలు ఇదంతా. ఆ పికాక్ ఆ నమల్పించలు ఆ ముకుట కృష్ణుడి కోసం ఆ ముకుటని తీసిన వెంటనే ఈయన కొద్దిగా నార్మల్ అయిపోతున్నాడు ఈ పిల్లోడు. రాజుకు అర్థమైంది, డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నాడు, డబ్బులు ఇచ్చి దెబ్బలు తిన్నాడు పాప. ఇంకా ఆయనకు మళ్ళీ కొద్దిగా డబ్బులు ఇచ్చేసి దండం పెడుతున్నాడు. స్వామి మాకు కృష్ణనాటం వద్దు, ఏమొద్దు, ఈ కృష్ణనాటము గురువారప్పనికి ఉండి మీరు గురువారప్పని కోసమే చేయండి అప్ప, మా ఊర్లో కృష్ణనాటం ఇంకొద్దని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ కొచ్చి రాజ్యంలో కృష్ణనాటం చేయరని చెప్తున్నారు. ఆ ఏరియాలో కృష్ణనాటం గురించి వాళ్ళు ఆశ ఉంటే గురువారికి వచ్చి చూసిపోతారు, కానీ మిగిలిన వాళ్ళు కొద్దిగా భక్తితోటి వేరే వేరే చోట చేస్తారు. పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ కోసము, కృష్ణ భక్తి రావడానికి కోసమని చేస్తారు, భగవంతుని ప్రే చేసుకునేసి. కానీ ఆ కొచ్చి రాజ్యంలో ఇప్పుడు కూడా చేయరు. భయపడిపోయినాడు రాజు. ఆయనకు ఉచకోతాయో ఇంత చిన్న పిల్లడు ఏమో ఎట్లీస్ట్ రండి ఒకడొకటి పట్టుకునేసి ఒక్కొక్క మూలకేసినాడు, ఏదో పరక పుల్ల తీసి పడేసినట్టు. ఇంత శక్తి ఈ పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని చెప్పేసి అందరూ ఆ దెబ్బలు కూడా బాగా తిన్నారు అందరూ. ఇంకా కృష్ణనాటకు దండం స్వామి, ఆ గురువారప్పనికి దండం చెప్పేసి అందరూ పూర్తి శరణాగతి పొందినాడు రాజు. చాలరా బాబు మనకి కొత్త 4 గ్రూపు మొత్తం పంపించండి, ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదు, వాళ్ళని మొత్తం మళ్ళీ గురువారికే పంపించండి, అక్కడే చేయని అప్ప వీటిని మనకి ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్ అంతా మనం ఇంకెప్పుడు పెట్టేదొద్దా. ఏనుగు చచ్చింది ఒక సైడ్ నుంచి, ఆ దంతం మీద కొట్టినాడు ఇంత చిన్న పిల్లడు. అది ఏమది దంతం అంటే, దాన్ని పట్టుకొని ఎంత తామరపు పెరిగినట్లు పెరిగినాడు అంత ఈజీగా టకటక అని చెప్పేసి. ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిల్లోడుకు? ఇది ఏమి ఆ కృష్ణుడే వచ్చినాడా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆయన అన్నాడు, ఈ కృష్ణుడు కాదప్ప ఇది వాళ్ళ పలానా వాళ్ళ కొడుకు, ఆయన డ్రామాలు చేసేవాడే మామూలుగా. ఎంత అభ్యాసం ఉందేమో కానీ రోజు చేసి ఎంత అభ్యాసం ఉన్నా కానీ మా దగ్గర ఒక్కొక్కరు ఉండేవాళ్ళు ఇంత పైల్మాన్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా లేపగలుగుతున్నాడు ఈ చిన్నపిల్లడు. ప్రతి ఒక్కరు ఇట్లా ఈయన కూడా బాగా దెబ్బలు పడింది రాజు కూడా. తాను కంసుడు అక్కడ వేరే కంసుడు ఉన్నాడు, ఆయన దేవుడు ఆయన చూడట్లే. ఈయన ఒక గర్వాన్ని తీయాలని చెప్పేసి ఈ ద్వారా గురువారప్ప ఒక ప్లాన్ చేసుకుని, గురువారప్ప కూడా ఈ దానికి ఆయన కూడా అనుగ్రహం ఉండింది, స్పెషల్గా ఆయన ఇది చేసినాడు ఇండైరెక్ట్గా. తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అదే గురువారప్పనికి రెగ్యులర్గా ఇప్పుడు కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ కొచ్చి రాజ్యంలో దాన్ని టోటల్గా ఆపేస్తారు. అక్కడ తర్వాత ఎప్పుడు కూడా అది జరగలేదంటే ఈ కృష్ణనాటం. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ ఈ కృష్ణనాటం మంచి ట్రైనింగ్ ఇస్తారు. మామూలుగా ఒక 8-10 సంవత్సరాల చిన్న పిల్లోడిని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈ కృష్ణనాటం వచ్చి కృష్ణ గీతి అంటాము. అంటే ఆ పాటలు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవడానికి, ఆ పాటలు అంతా సాంస్క్రిట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఆ పాట పాడినప్పుడు వీళ్ళకి ఏమేమి డైలాగ్స్ మాట్లాడాలని వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, తెలిసి ఉండాలి. అప్పుడు అది ఆ సంస్కృతం వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఆ సాంస్క్రిట్ అంతా నేర్పిస్తారు, జపం చేపిస్తారు, జపం పొద్దున్న త్వరగా లేపిస్తారు. తర్వాత ఆ వేషం అంతా వేసుకునేసి నైట్ టైం జరుగుతుంది కాబట్టి దానికి కావలసిన
ఆ పిల్లలు దానికి కూడా రెడీ అవ్వాలి, నైట్ కొద్దిగా నిద్ర మేలుకొనేసి యాక్ట్ చేయడానికి. నైట్ అంతా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అట్లా దాని అంటే వాళ్ళు కొంచెం కొంచెం ఈ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అట్లా ఈ విధంగా వాళ్ళు మంచిగా తాను మానవేద రాసిన ఆ బుక్ ఉంది కదా, కృష్ణ గీతి, ఈ డ్రామా లాగా యాక్ట్ చేసేది, అది ఇప్పుడు కూడా గురువారప్పక చాలా నచ్చుతుంది. యాక్చువల్లీ మన అన్ని దేవుడితో కార్యక్రమం అంటే పొద్దున బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అవుతుంది. బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అయిపోయి లాస్ట్కి అది ఒక ఏమున్నా కానీ 10 గంటలకు అన్నీ ఎండ్ అవ్వాలా. కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం అయితే మనం చూస్తే ఇది 10 గంటల తర్వాతనే జరుగుతుంది. దేవుడు ఇంకా 9:30, 10 అయినప్పుడు ఇది స్టార్ట్ చేస్తారనమాట. ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదే అంటే దేవుడితో ఒక లాస్ట్ దర్శనం ఉంటుంది తిరుపగాని. ఆ త్రిపగాని అంటే ధూపారతి లాగా, పొగ అంటే ధూపం. ఆ ధూపారతి అయిన తర్వాత లాస్ట్ ఆయన ఒక అలంకారం అయిన తర్వాత, ఇది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యింది. అది ఎందుకు మనం అంటే దేవుడితో కార్యక్రమం ఇంత నైట్గా స్టార్ట్ చేస్తారు, మొత్తము అందరూ పండుకున్నప్పుడు ఎందుకు ఇది స్టార్ట్ చేస్తారని చెప్పేసి నెక్స్ట్ ప్రవచనం మనము తెలుసుకుందాము. కృష్ణనాటం కీ జై, మానవేద రాజన్ కీ జై, శ్రీ గురువాయూరప్పన్ కీ జై, జగద్గురు శిల ప్రభుపాద్ కీ జై.